కుండలో ప్రిపేర్ చేయడమే కాకుండా కుండ బౌల్స్ లో ఇవ్వడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ రా. కావాలనుకుంటే తినేసిన తర్వాత కుండ కూడా ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు. కానీ 400 రూపీస్ దీనికి అయితే అస్సలు వర్త్ కాదు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో. నువ్వు ఇప్పుడు రొమాంటిక్ ఫెలోవా? ఇప్పుడు సోషల్ మీడియా వల్ల బెనిఫిట్ అవుతుందా మీకు వీడియోల వల్ల? హాయ్, ఎలా నమస్తే అందరూ ఎలా ఉన్నారు? మరికొత్త వీడియోకి స్వాగతం. సో ప్రెజెంట్ వచ్చేసరికి వైజాగ్ లోని ఫుల్ గా వర్షం పడుతుంది గైస్. చూడండి మొత్తం బేవచ్చం సృష్టించేస్తుంది మధ్యాహ్నం నుంచి. గురు భలే ఉన్నావు గురు. అంటే ఈ సీజన్ కి రెయిన్ కోట్ వాడతామో లేదన్న చిన్న డౌట్ ఉండేది, కానీ పనికి వస్తుంది గురు. బాగుంది, అది పెట్టుకో టోపీ బాగుంటది. ఇలా దగ్గరికి లాగిది సూపర్. అబ్బా, కింద నుంచి పైదాకా మొత్తం రెయిన్ కోట్ డాడీ గిఫ్ట్ ఇచ్చారా? బా సో క్యూట్. కొంచెం జాగ్రత్తగా తిరుగు. ఆ రెయిన్ కోట్ వేసుకొని 150 స్పీడ్లోనే వెళ్తే లాభం లేదు. ఎందుకు స్కిడ్ అయిపోతావు? జాగ్రత్తగా వెళ్ళు అంటున్నాను. సర్లే, ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్ళొద్దాం రా. ఇక మొత్తం రోడ్లన్నీ తడిచిపోయి భలే ఉన్నాయి. ఇగో అక్కడ చూడండి, అల్లలు కూడా చాలా పెద్దగా వస్తున్నాయి. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. వెరీ నైస్. ఇదిగో మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. బాబా, అల్లలు చూడండి ఎంత పెద్ద పెద్ద అల్లలు వస్తున్నాయి అసలు. బా క్రేజీ. వాటర్ కూడా కొద్దిగా ముందుకు వచ్చినట్టుంది ముందు మీద. వర్షం పడినప్పుడు వైజాగ్ బీచ్ రోడ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. అసలు చాలా మంది వర్షం పడినప్పుడు వైజాగ్ బీచ్ దగ్గర వచ్చేస్తారు అలా తడుస్తూ ఈ వ్యూ అండ్ ఈ సీనరీ చూడడానికి. అండ్ అక్కడ కూడా చాలా మంది ఉన్నారు. అండ్ లైన్ గా మనకి చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. సో వర్షం వల్ల కొన్ని క్లోజ్ చేస్తారు, కొన్ని ఓపెన్ లోనే ఉంటాయి. సో ఇదన్నమాట. కానీ అలలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి గాస్. అసలు చాలా ముందు ఇక్కడ దాకా వచ్చేసింది నీళ్ళు. ఓడి అమ్మ. నార్మల్ గానే వైజాగ్ ఈజ్ బ్యూటిఫుల్, కానీ వైజాగ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ వెన్ ఇట్ రైన్స్. కానీ ఆ అల్లల శబ్దం వింటేనే ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ వర్షంలోని మంచి వేడి ఫుడ్ అయితే తిందాం. లెట్స్ ఎంజాయ్ దిస్ వెదర్ విత్ ఫుడ్. సో వీడియో కన్నా చేసింది ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. వర్షంలో ఐస్ క్రీమ్ తింటావా? ఫస్ట్ హాట్ ఫుడ్స్ తినిన తర్వాత ఐస్ క్రీమ్ తిందాం. వర్షంలో హాట్ ఎవరైనా తింటారు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో. నువ్వు ఇప్పుడు రొమాంటిక్ ఫెలోవా? గైస్, ఫస్ట్ వచ్చేసరికి ఒక మురి మిక్చర్ అయితే తీసుకుందాం. అందాక ఎలాగో బీచ్ రోడ్లో ఉన్నాం కాబట్టి ఇది తిన్నాక మిగతా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక వర్షం, వెనకట్ల బీచ్ అండ్ మన వైజాగ్ ఫేమస్ మురి మిక్చర్ కొద్దిగా స్పైసీగా చేయించాను. వర్షం పడుతుంది కాబట్టి ఈ స్పైసీనెస్ తిని లోపల నుంచి చెమటలు వచ్చేయాలి, బయట నుంచి తల్లి తగిలి రెండు బ్యాలెన్స్ అయిపోవాలి. ఇక గొడ్డు కారం వేసినట్టున్నాడు. అదే ఉంది. ఏ వెదర్ అయినా సరే బీచ్ దగ్గరకు వచ్చామంటే మురి మిక్చర్ తింటే అది ఒక సాటిస్ఫాక్షన్. సో గైస్, మనం ఈరోజు ఈ వర్షంలోని మంచిగా ఫుడ్ ట్రై చేద్దాం అని చెప్పి పార్క్ హోటల్ ఆపోజిట్ లోని ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి వెనకాల చూడాలి వర్షం పడితే అక్కడ చార్కోల్ షవర్మా ఉంది. మనం ఈరోజు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లోని రీసెంట్గా తెగ వైరల్ అవుతుందా కొండలో చాట్ అయితే ట్రై చేయడానికి వచ్చాం. సో అది మన వెనకట్లే ఉందన్నమాట కొండ చాట్. సో వెళ్ళి ఒకసారి ఆ కొండ చాట్ కథ ఏంటో చూసేస్తాం. ఫుల్ ట్రెండింగ్ ఈ మధ్యన అది వచ్చేస్తున్నా. ఈ మధ్యన ఫుల్ ఇన్స్టాగ్రామ్ లో హల్చల్ చేసేస్తున్నాం. మన క్వాలిటీ ఎలా ఉంటుంది? ఓకే, ఏంటి కొండలో ప్రిపేర్ చేయాలని ఎందుకు అనిపించింది? ఇది ఒక పేదవాడి కథ. చెప్పండి కథ చెప్పండి. మన కథలు చాలా ఇంట్రెస్ట్. షార్ట్ కట్ లో చెప్తామండి. షార్ట్ కట్ లో చెప్పండి. పేదవాడి కుండలు చేస్తుంది. రిచ్ కార్ వేసుకొని వచ్చి ఆయన కుండ తిరుగుతుంది. 4 కుండకి 2 అడిగాడు. ఆయన ఏంటి కార్ వేసుకొని వచ్చి 120 అడిగాడు. ఓకే, నేను ఆయన చేసిన పక్కన అలాగా అరుపు నుంచి వస్తుంటే రిలాక్స్ అవుతున్నాను. డ్రాయింగ్ చేసి స్టైన్ అయిపోయాడు. ఓకే, ఏంటి అక్కడ అలా డిస్కస్ అని చూస్తాను. నేను పాపం హ్యాండిక్యాప్, ఆయనకి హార్ట్ స్ట్రోక్ 2 టైం వచ్చింది. ఇంకా మెడిసిన్కి అమౌంట్ లేక ఈ కొండ తక్కువ తీసేస్తాను. ఓకే,
అయితే ఆయన బాగా చూసి అప్పటికే నేను గోపాలపట్నంలో ట్రెండింగ్ లో ఉంది సార్. బాబాజీ కుండ బిర్యానీ ఫామ్ లో ఉంది. అప్పుడు నాకు మంచి గిరాకు ఉంటుంది. అలా ఒక అరగంట ఆలోచించాను, ఇదే చోట కుండలో వేసిస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఆయన దగ్గరికి వెళ్ళాను. బాబాయ్ మన ఇంట్లో బౌల్ ఉండే కదా, సూప్ బౌల్, ఆ టైప్ లో ఒక 5 రకాలు చేయండి. ఆయన చేశాడు. అది మనకి ఈ టైప్ లో 5 రకాలు చేస్తే అట్లా సెలెక్షన్ చేసుకుంటాం. ఎంత పడుతుంది బాబాయ్ అంటే 5 రూపీస్ పడుతుంది. సరే అయితే ఒక 5,000 నీకు ఇస్తాను, మెడికల్కి వెళ్తే నువ్వు ఆరోగ్యం బాగుపడిన తర్వాత కాల్ అని చెప్పేసి మెడికల్కి ఒక 5,000, నెక్స్ట్ కుండలకు ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చాను. 1 month తర్వాత ఆయన కాల్ చేశాడు, బాబాయ్ నా ఆరోగ్యం బాగుంది కుండలు స్టార్ట్ చేశాను. ఆయన స్టార్ట్ చేసి గోపాలపట్నంలో 2009లో స్టార్ట్ చేశాను. ఇది కొండ చాటే 2009 లో స్టార్ట్ చేశారు. 2009లో స్టార్ట్ చేశాను. కానీ 2009 నుంచి 2019 దాకా మంచి ఫామ్ లో ఉంటాను. కరోనా టైంలో GMs అక్కడ షాప్ జరిగింది. కరోనా తీపించిన తర్వాత ఒక 6 years ఖాళీగా ఉన్నాను. ఈ బిజినెస్ లాగా వేరే బిజినెస్. తర్వాత ఇక్కడ వేరే ఫ్రెండ్ ద్వారా ప్లేస్ అయితే 1 month మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఇప్పుడు స్టార్ట్ చేసి 1 month అవుతుందా? 1 month ఫుల్ 1 month నుంచి ఇంక ఊపేస్తుంది. అప్పుడంటే మనకి ఇన్స్టాగ్రామ్ లో అంత లేవు కాబట్టి అంత ట్రెండ్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు అప్పట్లో న్యూస్ పేపర్లు ఎక్కువ వచ్చాయి, వారానికి 4-5 న్యూస్ పేపర్లు, సాక్షి, ఈనాడని వాటిలో. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల బెనిఫిట్ అవుతుందా మీకు వీడియోల వల్ల? ఏంటి ఇంట్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి? కుండ చాట్ ఉంటుంది, కుండ సమోసా చాట్ ఉంటుంది, నార్మల్ చాట్ ఉంటుంది, నార్మల్ సమోసా ఉంటుంది, పావుబాజీ మసాలా, అలా పానీపూరి, దహీ పూరి, మసాలా పూరి, చీజ్ పూరి, సేవ్ పూరి. ఇప్పుడు మన కుండలో చేయడం వల్ల కొద్దిగా అరోమా అదంతా డిఫరెంట్ అవుతుందా? టేస్ట్ కూడా ఏది బాగుంటుంది అది ఒకటి ఇవ్వండి. సో మనకి ప్రిపరేషన్ కూడా డైరెక్ట్ కుండలోనే ప్రిపేర్ చేస్తారు. సో నార్మల్ గా ప్రిపేర్ చేసే దానికంటే కుండలో ప్రిపేర్ చేస్తే కొద్దిగా ఆ ఫ్లేవర్ అది కూడా కొద్దిగా డిఫరెంట్ వస్తుంది అనమాట. ఫోన్ అంతా ఉంచుకోండి, ఉన్నది బయటకు పంపించేస్తా. ఇందులో నుంచి వచ్చేస్తుంది అలాగా. కొంచెం ఓవర్లుక్ లో కొంచెం ఎక్కువైనా కూడా సరిపోయినంత తీసుకోండి, ముందు బయటకు పంపించారు. ఇక మనకి ఎప్పుడు కూడా ఈ చిన్న ఇందులో ఇస్తారు. సో నార్మల్ గా తిన్న చాట్ కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ మనకి ఇలాగా చాట్ వేసారు, దానిపైన సేవు, పల్లీలు అండ్ పైన జీడిపప్పులు, పెరుగు ఇవన్నీ కూడా వేసి ఇచ్చారు. సో ఒక్కసారి ఈ ట్రెండింగ్ కుండ చాట్ ట్రై చేద్దాం. కాదు, మనకి కుండలో ప్రిపేర్ చేయడమే కాకుండా కుండ బౌల్స్ లో ఇవ్వడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ రా. ఇక్కడ చూడు చాలా రకాలు మనకి ఈ బౌల్స్ ఉన్నాయి. సో కావాలనుకుంటే తినేసిన తర్వాత కుండ కూడా ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు. సో లెట్స్ ట్రై. మంచిగా మిక్స్ చేసి మా వేడివేడిగా భలే ఉంది. ఒకసారి ట్రై చేద్దాం. కుండ చాట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. లైట్ స్వీట్నెస్ అండ్ మధ్య మధ్యలో మనకి ఆ క్రంచెస్ అవన్నీ యాడ్ చేశారు కదా, దానివల్ల బాగుంది. గుడ్ ప్రైజ్. కానీ లైట్ పులుపు అండ్ స్వీట్నెస్ అవన్నీ మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. ఆ పెరుగు కూడా యాడ్ చేశారు కదా, దానివల్ల ఆ పుల్లదనం, క్రీమీనెస్ అదంతా బాగా తెలుస్తుంది. కుండ చాట్ ఇప్పుడు నేను తిన్నావు నువ్వు? ఇదే ఫస్ట్ టైమా? అలా ఉంది అన్న. ఈ కుండ చాట్ ప్రైజ్ ఎంత? 100 రూపీస్. ఏంటన్నా? ఓకే. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 100 రూపీస్ అంట. పార్సల్ అయినా ఇక్కడ తినాలనుకున్నా సరే 100 రూపీస్ అంట. కొద్దిగా డిఫరెంట్గా ఉంది నార్మల్ దానికంటే. అంటే రెగ్యులర్గా చేసే చాట్ కంటే ఇది కొద్దిగా ఒక డిఫరెంట్ ఆ ఫ్లేవర్ వస్తుంది. అంటే మేబీ ఆ మట్టి పాత్రలు అలా పాట్లో ఇవ్వడం వల్ల కొంచెం అథెంటిక్ అండ్ లుక్ వైజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ పాట్లో ప్రిపేర్ చేయడం వల్ల కూడా చిన్న ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. చూసావా? అంటే తందూర్ టైప్ వస్తుంది చూడు, కొద్దిగా ఫ్లేవర్ ఆ టైప్ ఫ్లేవర్ వస్తుంది. ఆ మట్టి ఫ్లేవరు బాగుంది, పర్లే. వర్షంకి మనకి వేడివేడిగా తినాలనుకుంటే, కొత్తగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్ లో చూసే వచ్చా, మీలాగే రీల్స్ చూసి బాగా ట్రెండ్ అవుతుంది కదా, వర్షం పడుతుంది ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ట్రై చేసా. పర్లే, బాగానే ఉంది. ఇంకా తినేసాం, వెంటనే వర్షం కూడా ఆగిపోయింది, మొత్తం నార్మల్ అయిపోయింది. అండ్ మొన్న మీకు ఆల్రెడీ ఈ థాయ్ మ్యాంగో స్లైసెస్ అని ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన ప్రోడక్ట్ చూపించాను కదా, అందులో మనం ఫస్ట్ బేర్ది తీసుకుని వచ్చాం తెలియక. అండ్ రీసెంట్ గా చిల్లీది కూడా ఆర్డర్ చేశాను, మనకైతే ఆర్డర్ వచ్చేసింది. ఇది చిల్లీ అనమాట. ఇది ఒకసారి ట్రై చేద్దాం, మనం టేస్ట్ చూద్దాం. దీని ప్రైస్ కూడా 400 రూపీస్. కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ గైస్, ప్రైస్ కి అయితే వర్త్ కాదు. ఎందుకంటే లాస్ట్ టైం బేర్ది మనం ట్రై చేసాం కదా, అదైతే అంత వర్త్ అనిపించలేదు. కానీ
ఇగో లోపల ఓపెన్ చేస్తే మనకి ఒక 10 పీసుల దాకా మనకి ఇలాగ స్లైసెస్ అయితే ఉంటాయి మ్యాంగోవి. సో దీని లోపల నుంచి మనం బయటికి తీస్తే ఎలా ఉంటదంటే ఇదిగో పైన లైట్ గా చిల్లీ పౌడర్ అది అన్ని వేసారు చూసావా. ఈ స్లైస్ చేసిన మ్యాంగోని మంచిగా ఎండబెట్టి దానిపైన ఇలాగా కారపొడి జల్లి ప్యాక్ చేస్తారు ఈ ఫ్లేవర్ లోని. ఇదైతే తెగ వైరల్ చేశారు ఇన్స్టాగ్రామ్ లోని. ఈ ఐటెం కూడా ట్రై చేద్దాం. సేమ్ అదే యాక్చువల్లీ బేర్ది ఉందా, ఇంకా మనకి చిల్లీ పౌడర్తో పాటు షుగర్ కూడా యాడ్ చేస్తారు. సో ఏదైతే మన బేర్ స్వీట్నెస్ ఉందో దానిపైనే లైట్గా ఇలాగా చిల్లీ పౌడర్ జల్లి ఇచ్చేసారు. సో మనకు ఆ స్వీట్ అండ్ లైట్ స్పైసీ ఆ టేస్ట్ అయితే వస్తుంది. కానీ మన మామిడి తండ్ర బెస్ట్ గైస్. ఏదో తాయి అని నేమ్ పెట్టారు కదా అని చెప్పి ఓ గుద్దేసుకొని తినేస్తున్నారు, కానీ మన మామిడి తండ్ర ఫార్ బెటర్. ఇదైతే చాలా ఎక్కువ షుగర్ వేసేసి ఎండబెట్టి ఇచ్చేసారు. సో సేమ్ మనం ఏంటంటే దాన్ని పల్ప్ చేసి మనం ఎండబెట్టుకుంటే మనకు మామిడి తండ్రి రెడీ అయిపోద్ది. కానీ 400 రూపీస్ దీనికి అయితే అస్సలు వర్త్ కాదు. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే 400 పెట్టి ఒకసారి ఏమో ట్రై చేయండి మీ ఎక్స్పీరియన్స్ కోసం. కానీ నన్ను అడిగితే అంత డబ్బులు వేస్ట్ చేసుకోకండి, మన మామిడి తండ్రి తిని బాగా ఎంజాయ్ చేయండి. సో ఇలా వర్షం పడినప్పుడు మీకేమేమి ఫుడ్ ప్రొడక్ట్స్ తినాలనిపిస్తుంటుందో, మీకేమేమి ఫుడ్ తినాలనిపిస్తుందో కింద కామెంట్స్ లో చెప్పండి గైస్. స్పెషల్ గా వర్షం పడినప్పుడు నా మైండ్ లోకి వచ్చిన కొండ చాట్ ఈ మధ్యన వైరల్ అవుతుందని అదే ట్రై చేద్దాం అనుకున్నాను. ట్రై చేశాను, పర్లే ఓకే. 100 రూపీస్ కొద్దిగా ఎక్కువ అనిపించింది కానీ దానికి, బట్ అంతే కొద్దిగా డిఫరెంట్ గా ప్రెజెంటేషన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ప్రైజ్. సో మీలో ఎవరైనా ఆ కొండ చాట్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంత నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్ తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.